వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల దేవస్థానం ఆలయంలో కాదండి, ఇది జరిగినటువంటిది 7వ మైల్ రాయి దగ్గర. 7వ మైల్ రాయి మొదటి ఘాట్ రోడ్డు దగ్గర జరిగినటువంటిది. మనం అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే పీవీఆర్కే ప్రసాద్ గారు అక్కడ ఉన్నప్పుడు ప్రతిష్ఠించారో పెద్ద విగ్రహం, అలాగే ఆ పక్కనే ఒక చిన్న విగ్రహం కూడా ఉంటుంది చెట్టు కింద. అక్కడే ప్రతి ఒక్కళ్ళు వచ్చి బొట్టు పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక బుజ్జి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని పెకిలించుకుని ఒకడు వెళ్ళిపోయాడు. సో వార్తనే చూస్తే ఇక్కడ 7వ మైల్ రాయి దగ్గర భక్తుల నిత్య పూజలు అందుకునే ప్రాచీన ఆంజనేయ స్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంది భక్తులు ఆగి స్వామివారిని దర్శించుకునే ఈ ప్రాంతంలో విగ్రహం కనిపించకపోవడంతో ఒకసారిగా కలకలం రేగింది. అయితే ఈ విగ్రహాన్ని గుర్తులేని దుండగులు చోరీ చేసినట్టు అధికారులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించినప్పుడు కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి, అంటే మాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అత్యంత చాకచక్యంగా విగ్రహాన్ని ఒక కాషాయ గుడ్లో చుట్టి ఎవరికి అనుమానం రాకుండా తీసుకెళ్లిన దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ఉండాల్సిన స్థలంలో లేకపోవడంతో వెళ్ళే భక్తులు అక్కడే బొట్టు పెట్టుకుని నమస్కరించుకుని ఆవేదనతో వెళ్తున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని విగ్రహాన్ని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. ఘాట్ రోడ్ నుంచి ఎటువైపు వెళ్ళాడనే కోణంలో కూడా తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని ఆ విగ్రహాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. విచ్ ఈజ్ అన్ఫార్చునేట్ డెఫినెట్గా. అండ్ పోలీసులు అయితే స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ మోర్ సర్వైలెన్స్ వీ నీడెడ్ దేర్. టీటీడీ యాజమాన్యం కూడా దీన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. చాలా విషయాలు ఈ మధ్యకాలంలో కూడా కాస్త కొన్ని ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నాయి. బట్ దాని మీద ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది రావట్లేదు. ప్రచారం ఏంటంటే ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ ప్రచారం బాగా బయటికి వెళ్తుంది. సో దాని మీద విజిలెన్స్ ఆఫీసర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, స్పష్టమైనటువంటి ఆ సమాచారాన్ని ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాగే పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. భక్తులు కూడా మీరు అక్కడ ఎవరన్నా అలాంటి వాళ్ళని చూస్తుంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, పోలీసులకి విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇన్ఫామ్ చేయండి అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు ఏంటి అనేది. అలాగే స్వామివారి భక్తులు మీ ఊళ్ళో ఈ వ్యక్తి లాంటి వాళ్ళు ఎవరన్నా ఉండి ఆ విగ్రహం తీసుకొచ్చారు ఇలాగా ఇది అన్నటువంటిది ఉంటే కనుక మీరు కూడా దయచేసి తెలియచేయండి. ఇది ఒక పాయింట్. ఇక దీంట్లోకి తిరుమల అనగానే వెంటనే వచ్చేస్తారు కదా. వెంటనే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేశారు. అది ఏకంగా 100 ఏళ్ల నాటి విగ్రహం అని, 46 ఏళ్ల క్రితం మాజీ పీవీఆర్కే ప్రసాద్ గారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అని, అదే ఇప్పుడు చోరీకి గురైపోయిందని చెప్పేశారు. అసలు అర్థం కాదు. ఒకే డైలాగ్ రెండుసార్లు ఏ విధంగా చెప్తారు? 100 ఏళ్ల నాటిది అని ఒకసారి అంటారు, 100 ఏళ్ల నాటిది. ఇంకో పక్కన 46 ఏళ్ల క్రితం పీవీఆర్కే ప్రసాద్ గారు చేశారు అంటారు. అంటే 1980స్లో 74 తర్వాత 87కి ముందు పీవీఆర్కే ప్రసాద్ గారు అక్కడ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ బస్సు యాక్సిడెంట్, నేను ఆ స్టోరీ కూడా ఉంది, నేను రేపు దాన్ని చదివి నేను వినిపిస్తాను ఖచ్చితంగా. సర్వసంభవంలో ఇప్పటికీ ఉంటుంది. ఆ విగ్రహాల కథ ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది. ఒక బస్సు లోయలోకి అలా పడిపోతే ఇక్కడ ఏం చెయ్యాలి, ఎలాగా ఇది చేయాలి అన్నప్పుడు ఎక్కడికో వెళ్తుంటే ఆయనకి గుర్తొచ్చింది. ఆ విగ్రహం చూసిన తర్వాత వెంటనే ఆయనకి ఒక థాట్ వచ్చింది. అవును కదా, ఆంజనేయ స్వామిని అక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుంది కదా అని చెప్పని. ఆ యాక్సిడెంట్ జరగడం, చాలా ఇబ్బంది పడడం ఇదంతా అయ్యేసరికి సో వెంటనే అక్కడ శిల్పిని పిలిపించి, అది ఎన్ని అడుగులు కరెక్ట్గా గుర్తులేదు, రేపు స్టోరీ చదివినప్పుడు మీకు చెప్తాను నేను మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్. ఆ విగ్రహాన్ని అక్కడ పెద్దది పెట్టించారు. మరి అంత పెద్దది పీవీఆర్కే ప్రసాద్ గారు పెట్టించింది అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు. మరి ఈ విగ్రహం ఆయన పెట్టించారు, ఎప్పుడో 100 ఏళ్ల నాటిది ఇది అని చెప్పని ఏ విధంగా చెప్తారు? సరే, అక్కడ చోరీకి గురయ్యింది. ముఖ్యమంత్రి బీఆర్ నాయుడు దానికి వెంటనే బాధ్యత వహించేయాలి. పరకామణిలో జరిగినటువంటి దానికి సుబ్బారెడ్డి కానీ లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి కానీ బాధ్యత వహిస్తారా? ఏం వహించారు? ఆస్తులు రాయించుకున్నామని అన్నారు. మరి ఎందుకని చెప్పి పోలీస్ ఆఫీసర్ సతీష్ కుమార్ చనిపోయాడు, సిపిఆర్ఓ కాదు, స్పెషల్ ఫోర్స్ అతను ఎవరైతే ఉన్నారో ఎందుకు చనిపోయాడు? అది హత్య అని కూడా ఫోరెన్సిక్ వాళ్ళు తేల్చారు. మరి ఇప్పటిదాకా కేసు ఏమైందో తెలియదు అనుకోండి, అది వేరే విషయం. సో వెంటనే భూమన్ రంగంలోకి వచ్చారు. బేసిక్గా ఇక్కడ ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఇదంతా కూడా కామన్గా అయిపోయింది. అప్పుడు కూడా చూసాంగా, శనేశ్వర విగ్రహం ఏదైతే ఉందో అక్కడ అసంపూర్ణంగా చెక్కి వదిలేసినటువంటిది తప్పు ఉంది అని, దాన్ని పట్టుకుని నాకు తెలీదా విష్ణుమూర్తి ఎలా ఉంటాడో. అండ్ ఒక రాడికల్ వింగ్ నుంచి వచ్చిన అతనికి విష్ణుమూర్తి ఎలా ఉంటాడో తెలుసు, విగ్రహాలు తెలుసు, శిల్పశాస్త్రం మొత్తం తెలుసు. తిరుమల మీద ఒక బురద జల్లడానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇచ్చినటువంటి రిపోర్టు, మరి ఇన్వెస్టిగేషన్, అలాగే ఇంకొక ఆఫీసర్ని కూడా వేశారు, సింగిల్ మెన్ కమిటీని వేశారు. మరి అది కోర్టులో ఉన్నటువంటిది లడ్డు కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దానికి సంబంధించింది. మరి అందులో అది ప్రచారమేనా లేదంటే ఏం జరిగింది అనే దాన్ని ఏమైనా బయటపెట్టి ఈ బాధితులని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు విధించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? సరే, అది గవర్నమెంట్ పక్కన పెడదాం. ఇక్కడ వెంటనే రాజీనామా చేసేయాలి. ఇక్కడ ఏంటిట పిచ్చివాడిని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. మేబీ కాస్త అలసత్వం అనేది కనిపిస్తుందేమో కానీ
ఈ దొంగల్ని వీళ్ళు పిచ్చోడు చేశాడు అనేటువంటి ప్రయత్నం అయితే ఈ కూటమి ప్రభుత్వంలో జరగదు అనేది మాత్రం అక్కడ ప్రజలు గమనించవచ్చు. ఎందుకు అనంటే అంతర్వేదిలో రథం తగలబెట్టేసినప్పుడు, బిట్రగుంటలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథాన్ని తగలబెట్టినప్పుడు పిచ్చివాళ్ళు చేశారు. పైన తేనెపట్టు ఉందిట, తేనెపట్టుని కాల్స్తే మొత్తం రథం తగలబడిందిట. అందుకని చెప్పి పిచ్చివాడు చేశాడు అన్నటువంటిది అప్పుడు చేశారు. ఆ రకమైనటువంటివి ఇక్కడ చెయ్యర్లేండి. అది ఆ నమ్మకం ఉంది. తప్పు చేశారు అంటే తప్పు చేశారని దొరికిపోతారు, ఇష్టం అభ్యంతరం ఏం లేదు దాంట్లో. అట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాళ్ళని కూడా పట్టుకుంటారు, అది జరుగుతుంది. కానీ పిచ్చోడిని ముద్ర వేసేసి చేస్తున్నారు అనేటువంటి దాన్ని ఈయన ఎస్టాబ్లిష్ చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎన్నో చేశారు, దొరికిపోయారు. ఇప్పుడు రేపు దీంట్లో కూడా అసలు వాస్తవం బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలన్నిటికీ సమాధానం చాలా స్పష్టంగా దొరుకుతుంది. అది ఒక విగ్రహం తీసుకెళ్ళినటువంటి వాడు ఎవడో అనుకున్నాడేమో కానీ ఆ స్వామి మాత్రం వదిలిపెట్టాడు. ఆంజనేయ స్వామితో అంత ఆషామాషి కాదు. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఆయన గురించి మాట్లాడేటప్పుడు కానీ ఇంకోటి కానీ. అక్కడ క్షేత్రపాలకుడి కింద ఉన్నాడు కాబట్టి ఉన్నాడు అక్కడ ఆంజనేయ స్వామి, రైట్? దొరుకుతాడు ఖచ్చితంగా. రేపన్న రోజు దొంగ దొరుకుతాడు. ఎందుకు తీసుకెళ్ళాడో తెలుస్తుంది. డెఫినెట్గా కుట్ర బయటకు వచ్చాక అప్పుడు చెప్పాల్సినటువంటి సమాధానం చెప్తాం. అంటిల్ దెన్ ఈ తప్పుడు ప్రోపగాండా ఇవన్నీ కూడా ఆపేసి పక్కన పెట్టాలి అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇందులోకి పవన్ కళ్యాణ్ గారిని కూడా లాక్కొచ్చారు కాబట్టి దానికి సమాధానం సాలిడ్గా ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.